పిల్లలు, ఈరోజు మీకు మిస్టరీ ఫ్రీక్వెన్సీ కథ చెప్పబోతున్నాను. ఇలాంటి అనుభవం చాలా మందికి కనీసం ఒక్కసారైనా ఎదురై ఉండొచ్చు. ఎప్పుడైనా రాత్రి గడియారం టిక్ 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 అని కొడుతున్నప్పుడు, ప్రపంచమంతా నిద్రలో మునిగిపోయి ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నీ వెనక నిల్చున్నట్టు, లేదా నీ చుట్టూ ఎవరూ లేరు కాని నీ పేరుని ఎవరో పిలిచినట్టు వినిపించిందా? అవును, చాలా మందికి అలాంటి అనుభవం వచ్చింది. కాని కారణం ఏంటో ఎవరూ పూర్తిగా చెప్పలేకపోయారు. కొంతమంది అంటారు అదొక ఆత్మ ఉనికి అని, ఇంకొంతమంది అంటారు మన మైండ్ మనల్ని మోసం చేస్తుందని. కానీ సైన్స్ మాత్రం చెబుతుంది ఈ మిస్టరీకి కారణం ఉండొచ్చు. అది కనిపించదు, వినిపించదు, కానీ మన శరీరాన్ని కంపింపజేస్తుంది. భూతంలాంటి ఆ అనుభూతి ఎందుకు వస్తుంది? ఎందుకు పాత దేవాలయాలు, గుహలు, పాత బిల్డింగ్స్లో మాత్రమే ఆ భయంకరమైన ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది? ఎందుకు మన కళ్లకు కనిపించని ఏదో ఒక శక్తి మనల్ని వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది? అది నిజంగా ఆత్మనా, లేక మనకు తెలియని శక్తి ఏమైనా ఉందా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఈ మిస్టరీ వెనకున్న రహస్యమేంటో తెలుసుకుందాం. 1980s విక్ టాండీ అనే సైంటిస్ట్ ఉండేవాడు. అతను ఇంగ్లాండ్లోని ఒక లాబొరేటరీలో పనిచేసేవాడు. ఆ ల్యాబ్ గురించి అందరూ చెప్తుండేవారు. అది ఒక హాంటెడ్ ప్లేస్ అని. అక్కడ రాత్రి ఎవరైనా ఉంటే వారికి భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయని. టాండీ మొదట నమ్మలేదు. కానీ ఒక రాత్రి లేట్గా పనిచేస్తూ ఉండగా అతనికి చాలా విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆ గదిలో ఎవరూ లేరు, కానీ అతనికి అనిపించింది ఎవరో అతని వెనకాల నిలుచున్నారని. అప్పుడు వెంటనే అతని శరీరం చల్లబడ్డట్టు అనిపించింది. కళ్లతో చూస్తే ఒక గ్రే షాడో లాంటి ఆకారం కనిపించింది. అది చూసిన వెంటనే అతను షాక్ అయ్యాడు. కాని తరువాత రోజు ఆలోచించాడు, నేను శాస్త్రవేత్తను కదా, దెయ్యాలను నమ్మడం ఏంటి, అసలైన కారణం ఏంటో కనుక్కోవాలని అనుకున్నాడు. తరువాతి రోజు టాండీ తన ల్యాబ్లో ఖడ్గాన్ని శుభ్రం చేస్తూ ఉండగా అది కదులుతోందని గమనించాడు. ఎవ్వరూ తాకకపోయినా ఖడ్గం కంపిస్తోంది. దాంతో ల్యాబ్లో కనిపించని ఒక తక్కువ శబ్దం వస్తోందని అతనికి అర్థమైంది. అప్పుడు ఏం చేశాడంటే, అతను ల్యాబ్లోని వాతావరణాన్ని, శబ్ద తరంగాలను పరీక్షించడం ప్రారంభించాడు. ఆ గదిలో ఒక ఫ్యాన్ పనిచేస్తోంది. అది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో కంపిస్తున్నట్లు అతను గుర్తించాడు. పిల్లలు, ఆ టైంలోనే అక్కడ మిస్టరీ సాల్వ్ అయ్యింది. టాండీకి అర్థమైనది ఏంటంటే ఆ ఫ్యాన్ ఫ్రీక్వెన్సీ 19 హెర్ట్జ్లో ఉందని. అప్పుడే అతను అర్థం చేసుకున్నాడు, అది భూతం కాదు, అది 19 హెర్ట్జ్ సౌండ్ వేవ్ ప్రభావమని. తరువాత టాండీ తన అనుభవాన్ని తిరిగి సృష్టించి డాక్టర్ టోనీ లారెన్స్ సహాయంతో తన పరిశోధన ఫలితాలను జర్నల్ ఆఫ్ ద సొసైటీ ఫర్ సైకికల్ రీసెర్చ్లో ప్రచురించారు. అప్పటి నుండి ఈ 19 ఫ్రీక్వెన్సీని ఘోస్ట్ ఫ్రీక్వెన్సీ అని అన్నారు. 19 హెర్ట్జ్ అనే ఫ్రీక్వెన్సీ మనుషుల శరీరంపై భయంగా అనిపించేలా, వణుకులు వచ్చేలా ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. ఇది ఇంతకు ముందే తెలిసిన విషయం అయినప్పటికీ ఈ శబ్దాన్ని మొదటిగా భూత దర్శనాలతో కలిపి చూపించిన వారు టాండీ మరియు లారెన్స్. పిల్లలు, ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చెవులు సాధారణంగా 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ మధ్య శబ్దాలు మాత్రమే వినగలవు. 19 హెర్ట్జ్ అంటే మన చెవులు వినలేని చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ. దీనినే ఇన్ఫ్రాసౌండ్ ఫ్రీక్వెన్సీ అంటారు. కానీ ఇలాంటి ఫ్రీక్వెన్సీ మన శరీరాన్ని కంపింపచేస్తుంది, మన కళ్లను, మెదడును సున్నితంగా ప్రభావితం చేస్తుంది. ఇది చాలా నాజుకైన తరంగం. గాలి, గోడలు, మన కళ్ళు కూడా కదిలేలా చేస్తుంది. మన కళ్లలోని ఐబాల్ కూడా ఈ ఫ్రీక్వెన్సీకి రిసొనేట్ అవుతుంది. అంటే కళ్ళు స్వల్పంగా కంపిస్తాయి. దాంతో మన మెదడుకు ఏదో చూడని వస్తువు కదిలింది అన్న ఫీల్ వస్తుంది. దాంతో మనకు షాడోలాగా, గోస్ట్లాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే పిల్లలు, మీరు ఎప్పుడైనా పాత దేవాలయాలు, గుహలు లేదా పాత భవనంలోకి వెళ్లారా? అక్కడ ఒక్కసారిగా గాలి చల్లగా అనిపించిందా? ఎవరో మీ వెనక ఉన్నట్టుగా అనిపించిందా?
అది భూతం కాదు, అది ఒక కనిపించని శబ్దం. దాన్నే శాస్త్రవేత్తలు అంటారు ఘోస్ట్ ఫ్రీక్వెన్సీ అని. అది 19 హెర్ట్జ్లో ఉండే ఒక ప్రత్యేక శబ్దమని. ఇది సాధారణ శబ్దం కాదు, మన చెవికి వినిపించదు, కానీ మన శరీరాన్ని కదిలించగల శక్తి దీనికి ఉంది. ఇలాంటి ఫ్రీక్వెన్సీలు ఎక్కువగా పాత దేవాలయాలు, గుహలు, పురాతన భవనాల్లోనే వస్తాయి. ఎందుకంటే ఆ ప్రదేశాల నిర్మాణం, మందమైన గోడలు, గాలి ప్రవాహం అన్నీ కలసి ఈ కనిపించని శబ్దాన్ని సృష్టిస్తాయి. ఆ శబ్దం గోడల మధ్య తిరుగుతూ లో ఫ్రీక్వెన్సీగా మారుతుంది. దాదాపు 19 హెర్ట్జ్ దగ్గర గాలిలో ఒక శబ్దం తేలుతూ ఉంటుంది. మన చెవికి వినిపించదు, కానీ మన శరీరం మాత్రం ఫీల్ అవుతుంది. గాలి గుహలలోకి దూసుకుపోతూ నారో ఓపెనింగ్స్ ద్వారా వెళ్లేటప్పుడు ఒక వైబ్రేషన్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్ గోడల మధ్య బౌన్స్ అవుతూ ఒక లూప్గా మారుతుంది. ఈ సమయంలో మన కళ్ళు కూడా స్వల్పంగా కంపిస్తాయి. అప్పుడు మనకు నీడ కదిలినట్టుగా, ఎవరో మన వెనక ఉన్నట్టుగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే 19 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మన కంటి సహజ రెసోనెన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే బ్లర్గా, నీడలా, దెయ్యం కనిపించింది అన్న భ్రమ కలుగుతుందని చెప్పారు. కానీ అసలు అక్కడ దెయ్యం లేదు. మన కళ్ళు, మన మెదడు ఆ శబ్దానికి స్పందిస్తున్నాయి. కొన్నిసార్లు భూకంపాలు, పెద్ద యంత్రాలు లేదా రోడ్డు ట్రాఫిక్ వల్ల వచ్చే కంపనలు కూడా ఈ గుహల్లో, భవనాల్లో ట్రాప్ అయి అదే 19 హెర్ట్జ్ వేవ్గా మారుతాయి. మనకు ఈ శబ్దం వినిపించకపోయినా మన శరీరం మాత్రం ఆ ప్రభావాన్ని ఫీల్ అవుతుంది. మన హృదయ స్పందన, ఊపిరితిత్తుల రిథం కూడా స్వల్పంగా మారుతుంది. ఇందుకే పాత ఆలయాలు, పాత గుహలు, పెద్ద భవనాల్లోకి వెళ్తే మనకు అలా అజ్ఞాతమైన భయం కలుగుతుంది. కానీ అది భూతం కాదు, అది ప్రకృతిలో దాగి ఉన్న శబ్దపు రహస్యం. అదే 19 హెర్ట్జ్ ఘోస్ట్ ఫ్రీక్వెన్సీ. చాలాసార్లు మనం అనుకునే హౌంటెడ్ ఫీలింగ్ కూడా మనకు వినిపించని ఈ తక్కువ శబ్దం వల్లే వస్తుంది. ఇది శాస్త్రం చెప్పిన నిజం, దెయ్యం కాదు. ఇది ఘోస్ట్ ఫ్రీక్వెన్సీ ప్రభావం మాత్రమే. నీకు తెలుసా పిల్లలు, మిత్ బస్టర్స్ అనేది అమెరికాలో ప్రసారమైన ప్రసిద్ధ శాస్త్రీయ టీవీ షో. ఈ షోలో 19 హెర్ట్జ్ గోస్ట్ ఫ్రీక్వెన్సీ గురించి 2005లో ఒక ఎపిసోడ్లో పరీక్ష చేశారు. భయపెట్టే అనుభూతి నిజంగా ఆ శబ్దం వల్ల వస్తుందా లేదా అని చూడటానికి వారు ఒక గదిలో 19 హెర్ట్జ్ శబ్దాన్ని ప్లే చేసి లోపలికి కొంతమందిని పంపించారు. చాలా మందికి లోపల వింతగా, భయంగా, చల్లగా, ఎవరో వెనక ఉన్నట్టుగా అనిపించింది. కొందరికి తలనొప్పి, కళ్ల ముందు చీకట్లు కనిపించడం లాంటివి కూడా జరిగాయి. దీని ద్వారా వారు నిరూపించారు 19 హెర్ట్జ్ అనే తక్కువ శబ్దం నిజంగా మన శరీరం, మెదడు మీద ప్రభావం చూపుతుంది. అది దెయ్యం కాదు, శబ్దం వల్ల వచ్చే భ్రమ మాత్రమే అని. మీకు తెలుసా పిల్లలు, కొంతమంది హారర్ మూవీస్లకి కూడా ఈ ఫ్రీక్వెన్సీని సటిల్గా బ్యాక్గ్రౌండ్లో వాడతారట, మనలో భయం, టెన్షన్ పెంచడానికి. ఇలాంటి లో ఫ్రీక్వెన్సీస్ శబ్దాలని ఎలా కనుక్కుంటారో ఇప్పుడు చూద్దాం పిల్లలు. 19 హెర్ట్జ్ అనే శబ్దం చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మన చెవికి ఇది వినిపించదు. అందుకే దీన్ని కొలవడానికి ప్రత్యేక పరికరాలు అవసరం. మైక్రోబారోమీటర్ లేదా ఇన్ఫ్రాసౌండ్ సెన్సార్. ఇది గాలిలో ఉన్న చాలా చిన్న ప్రెషర్ మార్పులను కూడా పట్టుకోగలదు. అంటే మనం వినలేని శబ్దాన్ని ఇది గుర్తిస్తుంది. సౌండ్ లెవెల్ మీటర్. ఇది శబ్దం ఎంత బలంగా ఉందో కొలవడానికి ఉపయోగపడుతుంది. కొన్ని ప్రత్యేకమైన మీటర్లు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలను కూడా కొలవగలవు, 1 హెర్ట్జ్ వరకు కూడా. యాక్సెలరోమీటర్. ఇది శబ్దం వల్ల నేల లేదా యంత్రాలు స్వల్పంగా కంపిస్తే ఈ పరికరం ఆ కంపనాలను కొలుస్తుంది. సాధారణ మైక్రోఫోన్లు లేదా ఫోన్ రికార్డర్లు ఇలాంటి తక్కువ శబ్దాన్ని గుర్తించలేవు. కానీ ఈ ప్రత్యేక పరికరాలు మాత్రం 19 హెర్ట్జ్ లాంటి ఘోస్ట్ ఫ్రీక్వెన్సీని కూడా పట్టుకోగలవు. అయితే పిల్లలు, కొన్ని జంతువులు ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను సులభంగా వినగలవు. అవేంటో చూద్దాం. ఏనుగులు. ఇవి 14 హెర్ట్జ్ వరకు కూడా శబ్దాన్ని వినగలవు. ఇవి ఇన్ఫ్రాసౌండ్ ద్వారా చాలా దూరంలో ఉన్న ఇతర ఏనుగులతో మాట్లాడతాయి.
ఈ శబ్దం మనకు వినిపించదు కాని ఇవి బాగా స్పందిస్తాయి. తిమింగలాలు. ఇవి సముద్రంలో చాలా దూరం వరకు తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. కొన్ని తిమింగలాలు 10 హెర్ట్జ్ వరకు వినగలవు. కౌస్. ఇవి కూడా తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలకు సున్నితంగా స్పందిస్తాయి. భూకంపం వంటి వైబ్రేషన్స్లను ముందుగానే గుర్తించగలవు. గుర్రాలు. ఇవి కూడా చాలా సున్నితమైన శబ్దాలను, వైబ్రేషన్స్లను గుర్తిస్తాయి. ఇవి మనుషుల కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ వరకు వినగలవు. డాగ్స్. ఇవి ఎక్కువ ఫ్రీక్వెన్సీ వినడంలో ప్రసిద్ధి ఉన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్లను కూడా ఫీల్ చెయ్యగలవు. అందుకే కొన్ని సందర్భాల్లో మనకు వినిపించని శబ్దాలకు ఇవి రియాక్ట్ అవుతాయి. కాబట్టి పిల్లలు, ఈ శబ్దాలను మనం వినలేకపోయినా జంతువులు మాత్రం సులభంగా వినగలవు. చూడండి పిల్లలు, మన చుట్టూ కనిపించని చాలా విషయాలు ఉన్నాయి. గాలి కనిపించదు కాని మనం శ్వాసిస్తాం. శబ్దం కనిపించదు కాని మనం వింటాం. అలానే కొన్నిసార్లు మనం వినలేని లేదా చూడలేని ఫ్రీక్వెన్సీలు మన చుట్టూ ఉంటాయి. అందులోనే ఒకటి 19 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. మన చెవులు 20 హెర్ట్జ్ కన్నా తక్కువ శబ్దాలను వినలేవు. కానీ ఈ 19 హెర్ట్జ్ మాత్రం మన శరీరాన్ని, మన మనసును తాకుతుంది. కళ్ళకి చిన్న చిన్న కంపనాలు వచ్చినప్పుడు మనకు గోస్ట్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు భయంగా అనిపిస్తే గుర్తుపెట్టుకోండి పిల్లలు, భయం అంటే దెయ్యం కాదు, మన ఊహ, మన మెదడు చేసే ఆట మాత్రమే. తెలివిగా ఆలోచిస్తే ప్రతి మిస్టరీకి ఒక సమాధానం ఉంటుంది. భయం నుంచి పారిపోవద్దు, దాన్ని అర్థం చేసుకో. అప్పుడు నువ్వు భయాన్ని కాదు, భయమే నిన్ను చూసి భయపడుతుంది. నీ డైరీలో ఈ రోజు రాయి, నేను భయపడను, నేనే తెలివిగా తెలుసుకుంటానని. గోస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే దెయ్యాల శబ్దం కాదు, అది శాస్త్రం చెప్పిన ఒక రహస్యం. మన మనసు, మన కళ్ళు, మన భావాలను ప్రభావితం చేసే ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీ. అదే 19 హెర్ట్జ్. కనిపించని శబ్దం, కానీ మనసును కదిలించే శక్తి. ఇదే నిజమైన గోస్ట్ ఫ్రీక్వెన్సీ మిస్టరీ. పిల్లలు, ఈ థ్రిల్లింగ్ మిస్టరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం జులాలి కిడ్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్ లో ఎవరు చిన్న చిన్న శబ్దాలకే భయపడుతారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మనమందరం కలిసి భయాన్ని ఓ మజ్జాగా మార్చేద్దాం. జులాలి కిడ్స్, where mystery becomes fun.